నువ్వెంత నీ బ్రతుకెంత నా వారసురాలని స్టేషన్లో పెడతావా అంటూ జ్యోత్స్నకు దిమ్మ తిరిగే షాకిచ్చిన శివనారాయణ. జ్యోత్స్న చెంప పగలగొట్టిన సుమిత్ర. ఇంతకు ఏం జరిగింది? అసలు నా వారసురాలని స్టేషన్లో పెడతావా అంటూ శివనారాయణ మాట్లాడడమేంటి? శివనారాయణకు నిజం తెలిసిందా? జ్యోత్స్న చెంప సుమిత్ర పగలగొట్టడమేంటి? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం. కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కార్తీక్ అయితే దశరథ్ని సుమిత్రని కలిపేశాడు. సుమిత్రతో మాట్లాడుతున్నటువంటి కార్తీక్ మాటలు దశరథ వెనక నుంచి నుంచుని వింటాడు. ఇక సుమిత్ర, నేను మీ మామయ్య ముందుకి వచ్చే అర్హత లేదు నాకు అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, అలా మాట్లాడకత్త, ఎందుకంటే మావయ్య నీ గురించి ఎంతో బాధపడుతున్నాడు, అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా అంటే, మీ మావయ్య అన్న చివరి మాటలు విన్నావా కార్తీక్? తను నా కళ్ళ ముందుకొస్తే నేను తన్ని క్షమాపణ అడుగుతాను అంటున్నారు. ఆయన నా భర్త నా ముందు తలదించుకోవడం ఏంట్రా అంటూ నేను వెళ్ళిపోతానంటూ ఉండగా సుమిత్ర అంటూ పిలుస్తాడు దశరథ్. ఇక అంతే, ఇద్దరు కూడా కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఒకరితో ఒకరు మనసులోని భావాలన్నింటినీ పంచుకుంటారు. ఈలోపు కార్తీక్ దీపకు ఫోన్ చేసేసరికి ఇక్కడ జ్యోత్స్న దీప చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని మరీ కార్తీక్తో మాట్లాడుతుంది. ఇక నువ్వు చేసింది తప్పు, వాళ్ళని ముందు రిలీజ్ చేయించి ఇంటికి పంపించు అంటే, ఏ బావా భయంగా ఉందా? నన్ను ఫేస్ చేయలేననుకుంటున్నావా? అసలు నీ భార్యను తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్లో కూర్చోబెట్టానని బాధపడుతున్నావా అంటూ ఉంటే, జ్యోత్స్న ఆఖరిసారి చెప్తున్నాను, వాళ్ళని ఇంటికి పంపిస్తావా పంపించవా? మా అమ్మని కూడా అక్కడే కూర్చోపెట్టావు కదా అంటూ ఉంటే, లేదు బావా పంపించడం కుదరదు, రా వచ్చి తీసుకెళ్ళు అని చెప్పని అంటూ ఉంటే, సరే జ్యోత్స్న, భయం అనేటటువంటి 2 అక్షరాలు నీకొక పావు గంటలో పరిచయం చేస్తాను, అక్కడే కూర్చో అని అంటే, ఏంటి బావా భయాన్ని నాకు పరిచయం చేస్తావా? భయం అంటే ఎలా ఉంటుందో తెలియనటువంటి ఈ జ్యోత్స్నకి భయాన్ని పరిచయం చేస్తావా? ఓకే బావా, అలాగే నువ్వు పరిచయం చేసే ఆ భయం కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను, కానివ్వు బావా కానివ్వు అని చెప్పని అంటూ, ఎస్ఐ గారు ఒక్క పావు గంట ఆగండి, ఏదో భయం వస్తుందట, నేను దాన్ని కూడా చూస్తాను అని చెప్పని అంటుంది. ఇక ఈలోపు ఇక్కడ కార్తీక్ అయితే సుమిత్ర దశరథుల దగ్గరకు వచ్చి, మనం వెళ్ళి పూజ చేయించుకుని బయలుదేరదాం అని అంటాడు. ఇక వాళ్ళు వెళ్ళి పూజ చేయించుకుంటూ ఉండగా, ఇక నేను దీప కూడా ఇలాగే వచ్చి పూజ చేయించుకోవాలి అని చెప్పని అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఇక శివనారాయణకి ఫోన్ చేసి కార్తీక్ విషయం చెప్పడంతో శివనారాయణ అయితే స్టేషన్కి వెళ్తాడు. అక్కడ శివనారాయణ మాట్లాడిన మాటలకు జ్యోత్స్నకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి జ్యోత్స్న ఎస్ఐకి చెప్తూ ఉండగా, ఆగండి అంటూ పారిజాతం లోపలికి రావడంతో, గ్రాని వచ్చేసావా? రా గ్రాని, వీళ్ల దగ్గర నుంచి నిజం రాబట్టడానికే తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోపెట్టాను అనబోతూ ఉండగానే శివనారాయణ వస్తాడు. శివనారాయణను చూసి, వావు తాత సూపర్ ఎంట్రీ ఇచ్చావు తెలుసా, మా మమ్మీ ఎక్కడుందో దీపుకు తెలుసు, అందుకోసమే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టాను, చచ్చినట్టు ఇప్పుడు నిజం చెప్తుంది తాత, లోపల వేసి 4 తగిలిస్తే అని చెప్పని అంటూ ఉండగానే శివనారాయణ, ఏం చేశావు నువ్వు అని అంటాడు. కంప్లైంట్ ఇచ్చాను తాత, కంప్లైంట్ ఇవ్వడంతో మమ్మీ అక్కడ ఉందనే విషయం తెలిసింది అంటే, ఎవరు చెప్పారు నీకు సుమిత్ర అక్కడ ఉందని చెప్పి అని అంటే, నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను తాత అంటూ ఉండగానే, ఓహో కన్ఫర్మేషన్ వచ్చాకే ఇచ్చావా, మరి కాంచన్ ఇక్కడ ఎందుకుంది అని చెప్పని అంటే, అత్తని నేను రమ్మనలేదు తాత అని చెప్పని అంటుంది. అవును నాన్న, నా కోడల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టినప్పుడు నేనెందుకు ఊరుకుంటాను నాన్న, అందుకే వచ్చాను అని చెప్పని అంటే, నా కూతురి కోడల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోపెడతారా? సభాష్ కాంచన, మొత్తానికి మంచి పని చేశావు అంటూ ఉండగానే, అవును నాన్న, నువ్వు కూడా డాడీ లాగానే వీళ్ళ వైపుకే చేరిపోయావు, ఎటు తిరిగి నేను గ్రాని మాత్రమే ఒంటరిగా మిగిలిపోతున్నామన్నమాట అని చెప్పని అంటే, నన్నెందుకే నీతో కలుపుకుంటావు, నేనెప్పుడు నా భర్త వెనకాలే ఉంటాను అని చెప్పని అంటుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. అసలు మీకెంత ధైర్యం ఉంటే ఈ శివనారాయణ కూతుర్ని తీసుకొచ్చి ఈ అమ్మాయి చెప్పిందని చెప్పి ఇక్కడ కూర్చోబెడతారు అని అంటే, సార్ మేడం మీ కూతురు అనే విషయం మాకు తెలీదు, ఆవిడ గారు కంప్లైంట్ ఇవ్వడంతో తీసుకొచ్చి మేము ఇక్కడ కూర్చోబెట్టాం, సారీ సార్ ఇంటికి పంపించేస్తాం అంటూ ఉండగా, మీరు పంపించేస్తారు సరే, కానీ మీరిక్కడ కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరో మీతో పాటు ఈ అమ్మాయికి కూడా తెలియాలి అంటూ ఉంటే, ఏంటి తాత నువ్వు
ఈ అమ్మాయి అని చెప్పి నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావు. నేను నీ మనవరాల్ని అని చెప్పని అంటే, నా మనవరాలివా నువ్వా అని చెప్పని అంటాడు. ఏంటి తాత అలా మాట్లాడుతున్నావు? నేను తప్పు చేస్తే చేసుండొచ్చుగాక, అందుకోసం నీ మనవరాల్ని కాదంటావా? ఇందాక బావ కూడా అలాగే మాట్లాడాడు. నువ్వు గనక శివనారాయణ గారి మనవరాలివైతే, సుమిత్రా దశరథుల కూతురువైతే అక్కడే ఉండు అని చెప్పి, నేను నీ మనవరాల్ని తాత, ఇక్కడుండక ఎక్కడికి వెళ్తాను, భయపడిపోతానా అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక శివనారాయణ, వాడన్న దాంట్లో తప్పే ఉంది, నిజమే అన్నాడు కదా అని అంటాడు. ఏంటి తాత నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అంటే, మరి వాడు కరెక్ట్గానే మాట్లాడాడు. నిజంగానే నువ్వు నా మనవరాలివి అయ్యుంటే ఈ పని చేసుండేదానివి కాదు, తెలివిగా ఆలోచించుండేదానివి. నీకు అనుమానం వచ్చినప్పుడు దీపని కూర్చోబెట్టి మాట్లాడుకుని ఉండేదానివి, లేదా ఆ ఇంటికి వెళ్ళి మొత్తం అంతా వెతుక్కుని మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో అత్త అని చెప్పి నా కూతురి కాళ్ల దగ్గర కూర్చుని మరీ బాధపడేదానివి. కానీ నువ్వు నా మనవరాలివి కాదు కాబట్టే ఇలా ఆలోచించావు. నాకెందుకో నువ్వు నా మనవరాలివి కాదని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చేస్తోంది అని అంటూ ఉంటే, తాత అలా మాట్లాడుకు, నేను నీ మనవరాల్ని, నీ రక్తం అంటే ఆపేయి జ్యోత్స్న, ఇక ఇంకొక మాట మాట్లాడకు, ఎందుకంటే నువ్వు నా మనవరాలివి కాదు అనే విషయం కార్తీక్ నాకు చెప్పాడు జ్యోత్స్న అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూడండి ఎస్ఐ గారు, ఇవి మా ఇంటి విషయాలు, మేము ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటాం. ఇక్కడికైతే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చింది నా మనవరాలు కాదు, ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది మాత్రం నా ఇంటి వారసురాల్ని అంటూ శివనారాయణ సుమిత్రను ఇంకా దీపను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తాత మాట్లాడిన దాంట్లో చాలా నిగూఢ అర్థం కనపడుతోంది. అసలు తాత ఏమన్నాడు? ఇక్కడికి తీసుకొచ్చింది మాత్రం నా మనవరాలు కాదు, ఇక్కడ పెట్టింది మాత్రం నా వారసురాలని అన్నాడు. అంటే ఎవరి గురించి అన్నాడు? అసలు నాకు అర్థం కావట్లేదు. దీప ఇంటి వారసురాలని తాతకు తెలిసిపోయిందా? నేను తన మనవరాల్ని కాదని తాతకు తెలిసిపోయిందా? ఇదంతా తాత మాట్లాడిన మాటల కన్ఫ్యూజన్ అంటూ వాళ్ళ వెనకాలే బయలుదేరుతుంది ఇక జ్యోత్స్న కూడా. ఈలోపు సుమిత్రని దశరథ్ని తీసుకుని కార్తీక్ ఇంటికి రానే వస్తాడు. అలా వచ్చేసరికి వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏ బావా, భయపడ్డావా? ఇప్పుడు బయటకు తీసుకొచ్చావా అని చెప్పని అంటూ ఉంటుంది. ఏంటి, ఎవరికి భయపడాలి, నేనెందుకు భయపడాలి అంటూ ఉంటే, సుమిత్ర ఏం జరిగింది కార్తీక్ అని చెప్పని అంటుంది. కాంచన వదినా, మీరేంటిక్కడికి వచ్చారు అని అనేసరికి, ఏం చేయమంటావు వదినా, నువ్వెక్కడికి వెళ్ళిపోయావో అర్థం కాక మేం టెన్షన్ పడుతూ ఉంటే, నీ కూతురు వచ్చి మేమే నిన్ను దాచిపెట్టామని చెప్పి, మేము నిన్ను కిడ్నాప్ చేశామని చెప్పి నా కోడలి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ మూలంగా నా కోడల్ని తీసుకెళ్తుంటే నేను ఉండబట్టలేక, నా కొడుకు లేనప్పుడు పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు బాధ్యత తీసుకోవాల్సినటువంటి దాన్ని నేనే కాబట్టి నేను కూడా వెళ్లి స్టేషన్లో కూర్చోవలసి వచ్చింది. నాన్నొచ్చి నన్ను విడిపించుకొచ్చారు. నాన్నకి నువ్వే చెప్పావా కార్తీక్ అని అంటే, అవునమ్మా, మన కుటుంబాన్ని మనం కాక ఇంకెవరొచ్చి కాపాడుకుంటారు చెప్పు అని అంటే, ఇదంతా కాదు తాత, నా వారసురాలు అని చెప్పి ఎవరి గురించి మాట్లాడావు అంటుంది. నువ్వు నా వారసురాలివి కాదా, అందుకేనా అంత ఉలికులికి పడుతున్నావు అని అంటే, నేను నీ వారసురాలిని కాదు అని చెప్పి నువ్వు అక్కడ అన్నావు. నా వారసురాలిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారన్నావు. ఎవరి గురించి మాట్లాడావు? అత్త గురించేనా అని అంటే, నేనెవరి గురించి మాట్లాడానని చెప్పి నీకెందుకు అనుమానం వచ్చింది? నాకు అక్కడ ఉన్న వారసురాలు ఎవరు అని చెప్పని అంటాడు. అదే కన్ఫ్యూజ్ చేయకుండా చెప్పు తాత అంటూ ఉంటుంది. నువ్వడిగితే నేను చెప్పాల్సిన అవసరం ఏంటసలు అంటే, చెప్పాలి తాత, చెప్పి తీరాలి అని అంటూ ఉంటే, చూడు జ్యోత్స్న, అనవసరంగా ఎక్కువగా ఊహించుకుని లేడిపోయిన రచ్చ చెయ్యకు అని చెప్పి పారిజాతం చెప్తోంది. నువ్వాగు గ్రాని, నువ్వు మాట్లాడుకో, నేను ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. చెప్పు తాత, ఎవరు నీ వారసురాలు, ఎవరి గురించి నువ్వు మాట్లాడావు అని చెప్పని అనేసరికి, నా వారసురాలు ఎవరు? కాంచన అని చెప్పని అంటాడు. కాంచనత్త నీ వారసురాలు ఎలా అవుతుంది? నీ వారసురాలిని నేను కదా అని అంటే, నువ్వు నా వారసురాలివి కాదు, నా వారసురాలు కాంచన తరువాత అని అంటాడు. తరువాత చెప్పు, కాంచనత్త తరువాత ఎవరు అని అనగానే, దీప అని అంటాడు శివనారాయణ. షాక్ అయిపోతుంది జ్యోత్స్న. దీప నీకు వారసురాలు ఎలా అవుతుంది తాత అని అంటే, ఎలా అవుతుందంటే, నా కోడలు సుమిత్ర నా కొడుకు దశరథకి కన్న కూతురు కాబట్టి అని అంటాడు. ఈ మాట నీకు ఎవరు చెప్పారు తాత, ఎవరు చెప్పారు? ఎందుకు ఇలాంటి అబద్ధాలు పుట్టిస్తున్నారు అనగానే, ఏది అబద్ధం, ఏది నిజం? దీపే ఈ ఇంటి వారసురాలు, సుమిత్ర దశరథుల కూతురు అనేది నిజం. నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు అనేది నిజం. ఓకేనా? ఇందులో అబద్ధం ఏమీ లేదు అని అనేసరికి, ఎవరు పుట్టించారో కానీ కావాలని పుట్టించారు తాత నీకు నాకు మధ్య అని చెప్పని అంటూ ఉంటే, ఎవరూ పుట్టించలేదు జ్యోత్స్న,
మీ బావ నిజాన్ని బయట పెట్టాడు. ఇన్నాళ్ళు ఈ ఇంటికి వెట్టి చాకిరీ ఎందుకు చేస్తున్నాడో, ఈ ఇంటికి ఒక పనివాడిగా ఎందుకు వస్తున్నాడో, తనతో పాటు తన భార్య కూడా ఇక్కడే ఉండాలని చెప్పి ఎందుకు ఆశపడుతోందో, వీటన్నిటికీ కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేశాను. అది నాకు ఒక చోట నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. కానీ అది నిజమో కాదో టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అనుకున్నాను. ఈరోజు టైం వచ్చింది. కార్తీక్ నోటితో కార్తీకే నిజాన్ని బయట పెట్టాడు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ఈరోజు చేసినటువంటి ఈ పనితో అదే నిజము అని. అదేంటంటే దీపే ఈ ఇంటి వారసురాలు అని, నువ్వు పారిజాతం మనవరాలివని. చెప్పు పారిజాతం, ఎందుకు ఇలాంటి పని చేశావు? నీకేం ద్రోహం చేశానని చెప్పి చేశావు? పని మనిషిగా ఇంట్లో అడుగుపెట్టిన నిన్ను ఈ ఇంటికి పట్టప్రాణిని చేసి తప్పు చేశాను కదూ అని అంటే, కాదండి నన్ను క్షమించండి, నేను ఆవేశంలో చేసిన తప్పే తప్ప అంటే, కాదు, ఆలోచించి చేసిన తప్పు, దురాలోచనతో చేసిన తప్పు. నీ మనవరాలు ఈ సామ్రాజ్యం మొత్తం ఏలాలి అని చెప్పి నువ్వు చేసింది ఈ తప్పు. ఇంకా తప్పు చేశాను, తెలియక చేశాను అని చెప్పని అంటావేంటి పారిజాతం? నువ్వు ఎంత పెద్ద ద్రోహం చేశావో తెలుసా? ఒక వంశాన్ని నాశనం చేసేసేద్దామనుకున్నావు, ఒక వంశానికి మలినం పట్టిద్దామనుకున్నావు అంటూ శివనారాయణ మాట్లాడే మాటలతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. జ్యోత్స్న అయితే ప్రశ్నార్థకంగా నిలబడి చూస్తూ ఉంటుంది. దీప ఒక వెటకారపు చూపు చూసి, ఇది నీ బ్రతుకు అన్నట్టుగా చూస్తూ ఉంటే తట్టుకోలేక రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.